హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ. గుత్తి వంకాయ అంటే గుత్తి వంకాయ కర్రీ కాదండి. ఈసారి అయితే గుత్తి వంకాయ పచ్చడి కూడా మనం పొయ్యి మీద కాల్చి చేస్తాం కదా, అలా కాకుండా వేరే స్టైల్లో మీకోసం గుత్తి వంకాయ నిల్వ పచ్చడితో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? చూడండి, మన నిల్వ పచ్చడి కోసం తాజాగా ఉన్న ఫ్రెష్గా ఉన్న ఇలాంటి గుత్తి వంకాయలను అయితే తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని దీనికి ఇలాగ కొద్దిగా దీని చివర ఇలాగ తీసేసేయాలి. తీసిన తర్వాత దీన్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. 4 ముక్కల కింద ఇలా కట్ చేసేసుకున్నాక వాటర్లో వేసుకోవాలి. అలానే మిగతా అన్నీ కూడా కట్ చేసేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా వాటర్లో వేసేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మరుగుతుంది కదా, అప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటిగా నీళ్ళంతా పిండేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం వంకాయలు అన్నీ వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా. చూడండి, వంకాయలు ఇంకో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాయి వేరే సెపరేట్గా మనం తడి లేని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా తీసేసుకున్నాక ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. ఇప్పుడు సెపరేట్గా వేరే కడాయి పెట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఈ 3 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి వేగేటప్పుడు వీటిలో ఫ్లేవరు అది కమ్మదనం వస్తుందండి. వేపేడు స్మెల్ అయితే అది చాలా బాగుంటుంది అన్నమాట. అలా స్మెల్ వచ్చిందంటే మనకి ఈ పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయినట్టమాట. చూడండి, ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పొడి కొట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ తీసేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. అందులోనూ కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలానే పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం ఒకసారి. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ కూడా ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ముందుగా నానబెట్టిన చింతపండు రసం కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం దగ్గరికి అయ్యే కొద్ది ఫ్రై చేయాలన్నమాట. మొత్తం దగ్గరికి అయిపోవాలి.
చింతపండులో ఉన్న తడిదనం అంతా పోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం చేసేసుకున్నాం. మొత్తం తడి అనేది లేకుండా అవ్వాలన్నమాట. అంటే నిలవ పచ్చడి కదండి, తడి అనేది ఉంటే మనకి పచ్చడి తొందరగా పాడైపోద్ది కాబట్టి తడి అనేది లేకుండా మొత్తం చింతపండు అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చూడండి. ఈ స్టేజ్లోనే మనం పసుపు పొడి వేసేసుకున్నాం. పసుపు పొడి వేసేసుకుని కలిపేసుకోవాలి. చూడండి కొద్దిగా చిక్కబడుతుంది. చూడండి చింతపండు అంతా ఉడికిపోయి ఆయిల్ అనేది సెపరేట్గా పైకి తేలిపోయింది కదండి. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాం. చూడండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. అలానే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి కూడా వేసేసుకుందాం. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలాగా కలిపేసుకోవాలండి. మొత్తం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ వంకాయకి కొట్టేటట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. అంటే ఇలా కలుపుతున్నాను కదా, కలిపేటప్పుడు ఆ స్మెల్ వస్తుందండి, ఆ ఫ్లేవర్ అన్నమాట. ఆ మసాలా ఫ్లేవరు, ఆ చింతపండు, ఈ వంకాయ అన్నీ కలిపి ఒక ఫ్లేవర్ వస్తుంది కదండి. ఆ ఫ్లేవర్కి ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకుని తినేయాలా అలాగ ఉందండి నాకైతే. కాకపోతే ఇది వెంటనే తినలేం కదా మనం, కనీసం ఒక 1 అవర్ అయినా నానాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడే కదండి అన్నీ ఫ్రై చేసేసాం. వంకాయకి మనకి ఉప్పు, కారం అన్నీ పడితేనే మసాలా దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి గుమ్మగుమ్మలాడి గుత్తి వంకాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. అందుకే అందరికీ చేసి చూపించాలని వీడియో చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్త కోడళ్ళ వంటల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.